ఈ మాదిరిగా అనమాట. అంటే get ent మీన్స్ వాట్ ఇస్ అ కమాండ్ విచ్ ఈస్ గివింగ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ అ ఫైల్. ఫైల్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడటానికి కూడా get ent వాడతాం. బట్ get ent అనేది ఎస్ పూర్తి స్థాయిలో చాలా చక్కగా పనిచేస్తుంది ఏదో కంపేర్ దెన్ క్యాట్ టేల్ కంటే. అంటే మనం క్యాట్ రాసినా టేల్ రాసినా ఏది రాసినా సరే మనం కంప్లీట్ పిక్చర్ ఇవ్వాలి. ఫార్వర్డ్ స్లాష్ రాసి ఈటీసీ రాసి గ్రూప్ అని రాయాలి ఇలాగ చూడాలంటే. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దీస్ థింగ్స్ ఎస్ యూ కెన్ ఆల్సో డూ దీస్ థింగ్స్. ఎట్లా గెట్ ఈఎన్టీ గ్రూప్ అంతే. అట్లా గెట్ ఈఎన్టీ గ్రూప్ ఇది యాక్చువల్ స్టోరీ. ఇది రాయగలిగితే చాలు. గెట్ ఈఎన్టీ గ్రూప్ అంటే ఎస్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్. అంటే ఈ గెట్ ఈఎన్టీలో మీకు ఏంది పాసిబిలిటీ అంటే మొత్తం ఆల్ ద లైన్స్ విల్ బి డిస్ప్లేడ్. ఆల్ ద లైన్స్ మొత్తం లైన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఆల్ ద లైన్స్ విల్ బి డిస్ప్లేడ్. ఓకే. సో ఇక్కడ క్యాట్ టేల్ ఆల్ ద లైన్స్ విల్ బి డిస్ప్లేడ్. బట్ నీకు లొకేషన్ ఇవ్వాలి. పాత్ అన్ని ఈటీసీ గ్రూప్ అన్ని మొత్తం ఇస్తే కానీ వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ ప్రాబ్లం. ఈ మాదిరిగా అనమాట. ఓకేనా? ఎస్ ఓకే. దీని తర్వాత మనం గ్రూప్స్ గురించి తెలుసుకున్నాం, ఐడి గురించి తెలుసుకున్నాం. అసలు మనం ముందు డిస్కషన్ ఎక్కడ మొదలు పెట్టామో మర్చిపోయాం. అర్థమైందా? ఎక్కడ మొదలు పెట్టాం మనం డిస్కషన్? ఏమో గ్రూప్ తెలియదు. అడ్మిన్ తెలీదు అడ్మిన్ మీరు. కోసం గ్రూప్ అడ్మిన్ రీసెర్చ్. అదే అనమాట. సో కాబట్టి ఇట్లా ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ డీవియేషన్ అయిపోయి గందరగోళం అయింది. అందుకని ఎస్ ఒక ఫ్రేమింగ్ ఉంది మనకి, ఒక డిజైన్ ఉంది. ఎలా స్టూడెంట్ని ఎక్స్పెక్ట్ చేయాలనే డిజైన్ మీద మనం పోరాడతాం అంతే. సో కాబట్టి ప్రతిదీ నా మీద వదిలేసేయండి. మిమ్మల్ని ఎలా ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ మీకు తెప్పించాలో నాకు తెలుసు కాబట్టి తెప్పిస్తాను. నో ప్రాబ్లం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. బట్ ఎనీవే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ కోర్సు మీకు రావాలి అంటే, ఈ స్కిల్ మీకు ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ మీకు రావాలి అంటే తప్పకుండా రికార్డింగ్ వీడియోని మరొకసారి చూసి దానిని చూసిన తర్వాత మీరే స్వయంగా నోట్స్ అయితే రాసుకోవాలి. ఏం కేకే సార్ మీరు ఇచ్చిన నోట్స్ పనికిరాదా? నేను కాదు, గూగుల్ కొన్ని టెరాబైట్స్ నోట్స్ ఇస్తుంది, టెలిగ్రామ్స్ కొన్ని టెరాబైట్స్ నోట్స్, లింక్డ్ఇన్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, టెరాబైట్స్ నోట్స్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇవన్నీ తీసుకొని మొత్తం తలబాదుకోవాలి, పిచ్చెక్కిపోతాయి. చదవలేం, ఇంటర్వ్యూకి సక్సెస్ అవుతుంది. అది ఓల్డ్ ఫ్యాషన్, అకాడమిక్ ఫ్యాషన్. లింక్డ్ఇన్లో డాక్యుమెంట్ తీసుకొని ఫాలో అయ్యే వాళ్ళందరూ అకాడమిక్ మోడలే అది. మరి ఎక్సలెంట్ మోడల్ ఏంది? నేను చెప్పేది ఎక్సలెంట్ మోడల్. ఒకసారి లైవ్ సెషన్స్కి రావాలా ముందు ఖచ్చితంగా. లైవ్లో లేకుండా రికార్డింగ్ చూస్తే పనిచేయదా? అసలు అక్షరం ముక్క అర్థం కాదు. రికార్డింగ్ వినాలి, క్లాస్కి రావాలి, ఇదే క్లాస్ని క్రమశిక్షణగా అటెన్షన్తో వినాలి, విన్న క్లాస్ని మరొకసారి మళ్ళీ రికార్డింగ్ చూడాలి. రికార్డింగ్ చూసిన తర్వాత చూసేటప్పుడు ఎప్పుడొకప్పుడు నువ్వు సొంతగా నీ ఓన్ లెటర్స్తో నోట్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఫ్రేమ్ చేసుకున్న తర్వాత దాన్ని చక్కగా స్టోర్ చేసుకోవాలి ఎక్కడైనా సరే నీట్గా. ఒక 5 పేజెస్ 6 పేజెస్ 7 పేజెస్ అయిపోయింది. గ్రూప్ మేనేజ్మెంట్ వరకు ఒక 7 పేజెస్ వస్తాయి, 8 వస్తాయి అనుకో, 8 పేజెస్ చక్కగా అలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్కి వెళ్తాను నేను. మరొక కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫైల్స్ గురించి చెప్తా. ఫైల్స్ మేనేజ్మెంట్లో మరొక అవి అలా 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 నువ్వు స్టోర్ చేసుకొని పెట్టిన తర్వాత ఎప్పుడో నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు 10 డేస్ తర్వాత అయినా ఇదే పేపర్స్ చదువు. సబ్జెక్టును మర్చిపోతే అప్పుడు అడగండి, మీరు కావాలంటే చూసుకోండి. కాబట్టి ఇట్లా ఈ మాదిరిగా చేయాల. అంతేగాని సారు ఇక్కడ గ్రూప్ మేనేజ్మెంట్ చెప్తున్నాడు అని చెప్పేసి నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడెక్కడో డాక్యుమెంట్స్ అవి ఇవన్నీ స్టోర్ చేసుకుంటే లోపలికి మొత్తం అసలు ఎక్కదు, గందరగోళం అయింది, అసలు ఏది రాదు. 10 డేస్ తర్వాత మనం ఏమి నేర్చుకున్నామో తెలియదు. అంటే అప్పటికప్పుడు గుర్తుండే కానీ తర్వాత మర్చిపోతాం. దిస్ ఇస్ సింపుల్ సీక్రెట్ టెక్నిక్ యాక్చువల్గా. ఇది ఈ స్టూడెంట్కి తెలియదు, ఇది సీక్రెట్ ఫాలో అవటం తెలియకపోవటం వల్లే కొంతమంది ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ రాలేకపోతున్నాయి, వాళ్ళకి అసలు ఎక్స్పర్ట్ అవ్వలేకపోతున్నారు సబ్జెక్ట్లో. మెయిన్ డ్రాబ్యాక్ అది స్టూడెంట్స్కి. కాబట్టి లెర్నర్ ఎవరైనా సరే యూ మస్ట్ ఫాలో దిస్ టెక్నిక్. ఓకే. ఐటీలో మాత్రం, ఇక నాన్ ఐటీ అకాడమిక్ వేరే స్టోరీ. సరే సార్, ఇప్పుడు మనకి బాగానే చెప్పారు. ఇది ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మనం అడ్మిన్ కోసం అడ్మిన్ తయారు చేయాలనుకుంటున్నాం. రైట్ రైట్.
మరి గ్రూప్లో అడ్మిన్ చేయాలంటే మన కమాండ్ ఏంటి సార్? హౌ టు క్రియేట్ ఎ గ్రూప్ అడ్మిన్. గ్రూప్ అడ్మిన్ తయారు చేయడానికి కమాండ్ ఇచ్చింది, దాని పేరే gpaswd. అరే అంతేనా? అవును, gpaswd. మొత్తానికి గ్రూప్స్ నుంచి మెంబర్స్ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అడ్మిన్గా తయారు చేయాలన్నా gpaswd తోనే సాధ్యం. ఎలాగది? ఆప్షన్ మారిద్ది అంతే. ఆప్షన్ gpaswd రాసేసి ఆప్షన్ మార్చుకోండి. ఆప్షన్ అంటే ఏంటి? సింపుల్గా ఆప్షన్ అంటే మనకి ఆప్షన్ ఇన్ ద సెన్స్ వాట్ ఏంటి సార్ అంటే ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే ఏంది? ఏ ఫ్లాగ్. ఓహోహో, క్యాపిటల్ ఏ ఫ్లాగ్ వాడాలి. ఇప్పుడు మనం క్యాపిటల్ ఏ ఫ్లాగ్ వాడితే అడ్మిన్ ఎవరో చెప్పొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ నేను లెట్స్ సే చూడండి ఇక్కడ సింపుల్గా చూడండి, ఒక గ్రూప్ ఉంది, ఏబిసి బ్యాంక్ గ్రూప్ ఉంది, రైట్. ఏబిసి బ్యాంక్ గ్రూప్ ఉంది బాస్. ఓకే, బాగుంది. మరి ఏబిసి బ్యాంక్ ఈ గ్రూప్లో ఒక కేకే1 అనే వ్యక్తి ఉన్నాడు. మళ్ళీ ఎస్ మహేష్ ఉన్నాడు. మళ్ళీ ఎస్ భాను ఉన్నాడు. మళ్ళీ గిరి ఉన్నాడు. మళ్ళీ చందు ఉన్నాడు. వీళ్ళందరూ గ్రూప్లో ఉన్న సభ్యులు. అయితే ఇక్కడ మనం ఒక వ్యక్తిని మాత్రం గ్రూప్ అడ్మిన్గా చేస్తాం. ఒక వ్యక్తిని ఖచ్చితంగా ఎక్స్పర్టైజేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తిని. మనకు తెలిసిపోద్ది గ్రూప్లో ఎవరు యాక్టివ్, ప్రాజెక్ట్లో ఎవరు యాక్టివ్లో ఉన్నారు, మంచిగా ఎవరు వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ మహేష్ అనే వ్యక్తిని నేను గుర్తించి ఇతన్ని అడ్మిన్గా చేయాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ప్రమోట్ దిస్ మహేష్ యాజ్ ఎ గ్రూప్ అడ్మిన్. ఎస్ ఎస్. అప్పుడు నేనేం చేస్తాను? ఎస్, ఒక చిన్న కమాండ్ ఉపయోగిస్తా. అదేంటి? గ్రూప్ అడ్మిన్ కోసం. ఎట్లా? ఏం లేదు, జీ జీ పాస్ డబ్ల్యూడి, gpaswd. ఎస్ ఎస్. తర్వాత అడ్మిన్ కదా, -a. ఓహో, అడ్మిన్ అంటే ఇది అట్లా అనమాట. ఆ ఫ్లాగ్ వాడాలి. అడ్మిన్గా వాడి ఎవరిని అసలు అడ్మిన్గా మీరు చేయాలనుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళ పేరు రాయండి. ఎవరు అడ్మిన్? మహేష్ని చేయాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మీరు? మహేష్. ఓకే, ఏ గ్రూప్లో మీరు మహేష్ని గ్రూప్ అడ్మిన్గా చేయాలనుకుంటున్నారు? ఆ గ్రూప్ నేమ్. అంతే, అయిపోయింది. ఇది యాక్చువల్ స్టోరీ. మహేష్ అని రాసి గ్రూప్ నేమ్ రాయండి. ఏ అంటే అడ్మిన్, ఆయన అడ్మిన్ అవుతాడు. అప్పుడు మహేష్ గ్రూప్ అడ్మిన్ కదా. ఓకే ఓకే, రైట్ రైట్. మహేష్ గ్రూప్ అడ్మిన్. మహేష్ అనే యూజర్ గ్రూప్ అడ్మిన్. అప్పుడు మహేష్, నేను ఒక టాస్క్ ఇస్తా. మహేష్ ప్లీజ్, నువ్వు గ్రూప్ అడ్మిన్ కదా. ఓకే, అవును. ఈ గ్రూప్లోకి మరొక వ్యక్తిని యాడ్ చేయని చెప్పా. మరొక వ్యక్తి, లేదు లేదు, ఒక వ్యక్తినేమో యాడ్ చేయి. ఓకే, ఒక వ్యక్తిని యాడ్ చేయి, మరో వ్యక్తిని డిలీట్ చేయి. ఎందుకంటే అతనేమో ఎస్ అవుట్కమ్, ఇతనేమో ఇన్కమ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే అతనేమో ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అవుతున్నాడు, ఇతనేమో మన ప్రాజెక్ట్లోకి వస్తున్నాడు. ప్రాజెక్ట్లోకి వచ్చే వ్యక్తినేమో యాడ్ చేయి, ప్రాజెక్ట్లో నుంచి రిలీజ్ అయ్యే వ్యక్తినేమో డిలీట్ చేయి. అది స్టోరీ ఇక్కడ. ఈ టాస్క్ మహేష్కి ఇచ్చా నేను. అప్పుడు మహేష్ ఏం చేస్తాడు? సింపుల్గా తన మిషన్లోకి లాగిన్ అవుతాడు. ఎస్, సింపుల్గా తన సెషన్లోకి లాగిన్ అవుతాడు. ఎక్కడ? వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొనే, వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని తన ల్యాప్టాప్ పెట్టుకొని ఇలా 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 మిషన్ సర్వర్లోకి లాగిన్ అవుతాడు. అంతే, అతనికి తెలిసింది ఇదే. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? మహేష్ లాగిన్ యాజ్ మహేష్. రైట్ రైట్, మహేష్కి లాగిన్ అవుతాడు. పాస్వర్డ్ ఎంత? 123. అయిపోయింది. మా మహేష్ 123 అయిన తరువాత, మహేష్ 123 అయిన తరువాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తాడు ఈయన? ఒక గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయాలి. అది ఏ గ్రూపు? ఏబిసి బ్యాంక్ గ్రూప్. యాక్చువల్ ఆ గ్రూప్. అప్పుడు మహేష్ ఏదైనా ఒక వ్యక్తిని గ్రూప్లోకి యాడ్ చేయాలంటే ఏ ఏ కమాండ్ కావాలి ఫ్రెండ్స్? GPaswd. అంతే, gpaswd రాస్తాడు ఈయన. ఎవరు? మహేష్. gpaswd -a. ఎవరిని? చందుని యాడ్ చేస్తాడు. చందు ఏ గ్రూపు? ఏబిసి బ్యాంక్ గ్రూప్. అట్లా ప్రెస్ ఎంటర్ బటన్. చందుని యాడ్ చేశాడు, ఉన్న వ్యక్తిని డిలీట్ చేస్తాడు. అంటే gpaswd -a రిమూవ్ చేయడం అంటే భానుని రిమూవ్ చేస్తాడు. ఏ గ్రూప్ నుంచి? ఏబిసి. ఇంతే. అంటే ఇతను సౌకర్యం ఏంది ఇక్కడ? యాడింగ్ చేయటం, రిమూవ్ చేయటం. ఆ సౌకర్యం ఎందుకు ఆ సౌకర్యం వచ్చింది ఆయనకి?
ఎందుకు వచ్చింది మహేష్కి సౌకర్యం? ఎస్, మహేష్ ఈజ్ ఏ గ్రూప్ అడ్మిన్. ఏ గ్రూప్? గ్రూప్ ఏబిసి బ్యాంకులో ఉన్న ఏదైతే ప్రాజెక్ట్లో మహేష్ పనిచేస్తున్నాడో ఆ ప్రాజెక్ట్లో మహేష్ అనే వ్యక్తి గ్రూప్ అడ్మిన్ కాబట్టి అతనికి ఎస్ తీసేయటం, అతనికి ఎస్ రిమూవ్ చేయటం అన్నీ వచ్చు సింపుల్గా. తీసేయాలంటే ఏంటి ఫ్రెండ్స్? డి. ఈ యాడ్ చేయాలంటే ఏంది? ఏ. ఏ అయిపోయింది. ఇది ఇప్పుడు యాక్చువల్గా మహేష్ అనే వ్యక్తి ఒక నార్మల్ యూజరే. అసలు అతనికి ఎలాంటి పర్మిషన్స్ మనం ఇవ్వలా. నార్మల్ యూజర్ అయిన ఈ వ్యక్తి గ్రూపుల్లో యాడ్ చేస్తున్నాడు, గ్రూపుల నుంచి రిమూవ్ చేస్తున్నాడు. వై? బికాస్ హీఈస్ ఏ గ్రూప్ అడ్మిన్ కాబట్టి. క్లారిటీ వచ్చిందా? మనం చేయాల్సిన టాస్క్ అర్థమైంది ఇప్పుడు? ఉమ్. సరే, ఒక సైడ్ యాంగిల్లోనేమో మహేష్ని గ్రూప్ అడ్మిన్గా చేద్దాం, ఇంకొక సైడ్ యాంగిల్లో అదే మహేష్కి లాగిన్ అవ్వమని చెప్పి గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేయమని చెప్తాం. టాస్క్ ఓవర్. అట్లా అనమాట. సింపుల్గా మనం అట్లా అర్థం చేసుకోవాలి టాస్క్ని. రైట్ రైట్. సరే సార్, ఇప్పుడు మన గ్రూప్ ఏంటి, అసలు మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం అసలు ఇప్పుడు రూట్లో ఉన్నా నేను. హౌ మెనీ గ్రూప్స్ ఆర్ అవైలబుల్? ఐ డోంట్ నో, బట్ హౌ షుడ్ ఐ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్? ఆన్సర్. Get TNT groups. username ఏంటి యూజర్ నేమా? Get TNT groups. and group name, sir. Groups and గ్రూప్స్. అయ్యయ్యో, మళ్ళీ ఆడికి వెళ్ళిపోయారే. ఈ గ్రూప్స్ కొట్టి ఏం చేయాలా చెప్పండి? గ్రూప్స్ రాసి ABC గ్రూప్స్ Bank. రాస్తే నో, ఏది గ్రూప్స్కి సంబంధం లేదు అది యాక్చువల్గా. ఏమంటే మీరు టేల్ రాసి గ్రూప్ అని రాసి టేల్ గ్రూప్ కానీ వర్కౌట్ అవ్వదు. అప్పుడు మరి ఏం చేయాలా? ఈటీసీ గ్రూప్ రాయాలా. ఎస్, టేల్ ఈటీసీ గ్రూప్ అంటే 10 లైన్స్ వస్తాయి, కానీ ఇప్పుడు మనం 5 లైన్సే కావాలంటే 5 అంతే, అయిపోయింది. ఇది యాక్చువల్ స్టోరీ. టేల్ రాసి -5 రాసి ఈటీసీ గ్రూప్ రాస్తే మనకు ఒక 5 లైన్స్ వస్తాయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది అంటే మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆన్సర్ ఇది. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి నా దగ్గర? ఓకే, చాలా ఉన్నాయి, బట్ లాస్ట్ 5 లైన్సే నేను డిస్ప్లే చేయగలుగుతున్నా. అది ఏబిసి బ్యాంక్ గ్రూప్ ఉంది, XYZ బ్యాంక్ గ్రూప్ కూడా ఉంది. మరి ఈ గ్రూప్లో మహేష్ లేడే, మహేష్ని యాడ్ చేయాలి కదా అర్జెంటుగా. ఓకే, అసలు మహేష్ యూజర్ లేడా? ఏమో తెలియదు. అసలు మహేష్ అనే యూజర్ ఉన్నాడా లేడా చెప్పండి. అది తెలుసుకోవాలంటే ఎలాగా? వెదర్ ద మహేష్ యూజర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఎందుకంటే నేను Tail. ఆ? Tail. అంతే. టేల్ రాసి -5 రాసి 5 ETC slash UTC. WD. అంతే, సింపుల్గా అంతే. ఫాస్ట్ రెడీ. ఎస్ బాను, అర్థమవుతుందా సబ్జెక్ట్? లేట్గా వచ్చాడు. అర్థమవుతుంది. ఇప్పుడైనా సార్ కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్. సరే, ఓకే, నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఇది ఫాస్ట్ రెడీ ఎందుకు టైప్ చేస్తున్నాం అర్థమవుతుందా బాను? ఎస్ సార్. ఓకేనా? ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఆన్సర్ అది? యూజర్స్ వస్తారు, ప్రెస్ ఎంటర్ బటన్. అదిగో, ఓహోహో, ఇప్పుడు మహేష్ యూజర్ లేడే. అయ్యయ్యో, మహేష్ యూజర్ లేడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే మనం మహేష్ యూజర్ని తయారు చేసుకుంటాం. ఎస్, హౌ టు క్రియేట్ ఎ యూజర్? సింపుల్. సో యూజర్ యాడ్ మహేష్. ఓకే, మహేష్ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేయి. పాస్వర్డ్ మహేష్ 1 2 3. రైట్. తర్వాత మళ్ళీ ఒక యూజర్ని యాడ్ చేయి. యూజర్ యాడ్ బాను. మళ్ళీ 1 2 3 పాస్వర్డ్ బాను, BHA బాను. మళ్ళీ 1 2 3, మళ్ళీ 1 2 3. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? యూజర్ యాడ్ చందుని కూడా, ఎందుకంటే మనకు కావాలా యూజర్స్ ఇప్పుడు. ఓకే, యూజర్ యాడ్ చందు. మళ్ళీ ఏం చేస్తున్నాను? పాస్వర్డ్ చందు. రైట్. ఇట్లా 1 2 3
1 2 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది చెప్పాలంటే అట్లా. ఓకే, రియల్ టైంలో ఇదేనా, ఇదే చేస్తారు మీరు L1 సపోర్ట్ ఇంజనీర్గా, ఈ టాస్క్ ఇస్తూ ఉంటారు మీకు. సరే. సరే సార్, ఇప్పుడు చెప్పారు బాగానే ఉంది. ఇప్పుడు ఆ మహేష్ అనే యూజర్ని ఏబిసి బ్యాంక్ అనే గ్రూప్లోకి యాడ్ చేయాలా, ఎలా, హౌ? GPSW FNA అంతే, GPASWD-A అండ్ మహేష్, తర్వాత ABC. బ్యాంక్ జస్ట్ గ్రూప్ అని వాడుతున్నాను నేను, అంతే. అంటే మీకు అర్థం కావడం కోసం, దట్స్ ఇట్. సో ప్రెస్ ఎంటర్ బటన్. రైట్, ఓకే. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ గ్రూప్లో అసలు ఎంతమంది మెంబర్స్ ఉన్నారో తెలుసుకోవాలి. ఎలా? ఏబిసి బ్యాంక్ అనే గ్రూప్ ఉంది నాకు, ఆ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో తెలుసుకోవాలా. నేను నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ అవైలబుల్ ఎ పర్టికులర్ గ్రూప్, అది నా క్వశ్చన్. ఒక పర్టికులర్ గ్రూప్ గ్రూప్. ఫైల్ చూడండి. గ్రూప్ Tail. ఫైల్ కూడా చెప్తాను. //group కూడా చెప్తాను. అంతే, ఏం లేదు, గ్రూప్ అనే ఫైల్లోకి వెళ్తే అందరు కనిపిస్తారు. లేదు, నేను గ్రెప్ రాసి ఏబిసి బ్యాంక్ గ్రూప్ అని రాసి లాస్ట్ గ్రూప్. అంతే, అయిపోయింది. దీనివల్ల ఏమైంది? ఏం లేదు, ఏబిసి బ్యాంక్ అనే గ్రూప్ డీటెయిల్స్ నాకు ఇవ్వు అని నేను అడుగుతున్నా లైనెక్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రెప్. ఎక్కడి నుంచి తీసుకోవాలమ్మా? గ్రూప్ అనే ఫైల్ నుంచి తీసుకో, అది ఈ విషయం, అంతే. ఓకే, ఇది అంటే హౌ మెనీ గ్రూప్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఈచ్ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో తెలుసుకోవాలి నేను అర్జెంటుగా, అది నా ఉద్దేశం. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఓకే అమ్మా, ఏబిసి బ్యాంక్ అనే గ్రూప్ ఉంది, కానీ ఆ గ్రూప్లో ఇదిగో KK1 అనే వ్యక్తి ఉన్నాడు, కానీ మహేష్ అని కూడా ఉన్నాడు. అది స్టోరీ, అది అన్నమాట. ఎట్లా తెలుసుకోవాలా? మనం గ్రెప్ యూస్ చేస్తే ఓన్లీ ఒకే గ్రూప్ చూపిస్తుందా సార్? ఎస్ ఎస్, పర్టికులర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్, ఓన్లీ పర్టికులర్ గ్రూప్, వేరే గ్రూప్స్ రావు అనమాట. అదే Okay. మనం గ్రెప్ తీసేసాం అనుకోండి, టేల్ రాసి -3 రాస్తే ఈటీసీ గ్రూప్ అని రాసాం అనుకోండి, ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే 3 గ్రూప్స్ చూపిస్తుంది. 3 మనకు అవసరం లేదే, నో 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 నో, మనకు అవసరం లేదు. కాబట్టి మనకేం కావాలి? జస్ట్ ఇది కావాలి. సరే సరే సార్, బాగుంది. ఓకే, ఇప్పుడు ఆ గ్రూప్లో అడ్మిన్ కావాలా. నేను ఇందాక చెప్పా, ఏమని చెప్పాను? అడ్మిన్